ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. ఈ శాస్త్రములన్నీ కూడాను యమ నియమాది మార్గములను ప్రబోధించి తద్వారా మానవత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలని కూడాను ప్రబోధిస్తూ వచ్చాయి. All the scriptures have taught that man has to develop humanity by following the path of yama and niyama. ఒక్క యమమును మనం సాధించుకుంటే చాలు, యముణ్ణి సాధించేటువంటి వారం అవుతాం. If we can accomplish yama, the single one would have conquered even god of death yama. యమనగా ఏమిటి? What do you mean by yama? అహింస, సత్యము, ఆస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం, ఈ ఐదింటిని మాత్రం మనం సాధించుకుంటే ఈ యొక్క ఐదే మన ప్రాణములుగా పంచ ప్రాణములుగా మనం జీవించవచ్చు. This yama consists of 5 elements: ahimsa, non-violence, satyamu, truth, ఈ asteya. ఐదే మానవత్వానికి సరైన గుర్తులు. These 5 are the 5 life breaths. And ఈ ఐదు లేకపోతే మానవుడు మాత్రమే ఉంటున్నాడు, కానీ మానవత్వం లేదు. if a man does not have these 5 important things, he does not have real humanity in human కనుక form. మానవతా గుణములు ప్రధానమైనటువంటివి ఈ ఐదే. The most important human values are these 5. అది అహింస ప్రథమది. Even among them, ahimsa, అహింస అనగా non-violence. ఏమిటి? What do you mean by ahimsa? ఏదో దేహంతో మరొక దేహమును కానీ మరొక జీవిని కానీ హింసించకూడదు అని. It is commonly understood that one man should not hurt or harm another person. కేవలం దేహంతో మాత్రమే కాదు, It is not merely bodily hurting. మాటలతో కూడాను ఇతరులను నొప్పించకూడదు. One should not hurt even by word of mouth. మాటలతో మాత్రమే కాదు, Not merely by word of mouth. తలంపులతో కూడాను ఇతరులు బాధించకూడదు. Even by thoughts, one should not hurt others. కనుకనే త్రికరణ శుద్ధి అయినటువంటి అహింసయే నిజమైన అహింసగా రూపొందింపచేసింది వేదము. True non-violence is the non-violence by thought, word and deed. మాట ఎందు కానీ మనసునందు కానీ చేతల ఎందు కానీ ఇతరులు బాధించేటువంటి క్రియలు ఆచరించకూడదని కూడాను ప్రబోధించింది. It has taught that one should not hurt another person either by thinking, either by word or by any అహింస action. త్రికరణ శుద్ధితో కూడినటువంటిదిగా ఉండాలి, కానీ ఏదో కొన్ని మార్గములు ఎంత మాత్రమే హింసించకుండా పోవటము ఇది అహింస కానేరదు. One should have purity of all these 3 instruments. Then only one can say that మనలో ఇతరులు బాధించి నొప్పించేటువంటి భావములు మనలో ఆవిర్భవించరాదు. we should never give room for thoughts which are likely to hurt others or harm others. ఇతరులను నొప్పించేటువంటి పలుకులు కూడాను మనలో పలుకరాదు. We should never utter a word which is likely to hurt others. ఇతరులు బాధించేటువంటి యొక్క చర్యలు కూడాను మనం చేయరాదు. We should never do any action which is likely to hurt ఇదే others. పరిపూర్ణ అహింసకు సరైన అర్థము. This is a correct meaning of complete ahimsa, ఇంకా non-violence. సత్యము. The next is satyamu. సత్యం అనగా కేవలము చూచినది చూచినట్టుగా, విన్నది విన్నట్టుగా, చేసినది చేసినట్టుగా, తలచినది తలచినట్టుగా చెప్పడం మాత్రమే సత్యము కాదు. It is not uttering things seen as you have seen, heard as you have heard, or thought as you have thought. That ఇది is not truth. తాత్కాలికమునకు మాత్రమే ఇది సత్యంగా రూపొందుతుంది. This is truth only in a temporary sense. సత్యమనగా త్రికాల భాగ్యం సత్యము, 3 కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిదే సత్యము. Real truth does not change in all the 3 times. It ఈ transcends. సత్యములో కూడా కొన్ని నియమములు పాటిస్తూ రావాలి. One has to observe certain rules and regulations while practicing truth. అది అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తని. మన సత్యం చెప్తున్నామని కూడా కఠినంగా కూడా మనం సత్యం చెప్పకూడదు. Even when you are speaking truth, you should not speak truth which is harsh. సత్యము కదా అని అప్రీతికరమైనటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు. You should not also speak truth which is not liked, which is not dear. సత్యము కదా అని అహితమైనటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు. Should not also tell truth which is not liked by the others. మన సత్యం కూడాను శాంతంగా హితంగా ప్రీతిగా ఉండేటువంటి సత్యమును చెప్పాలి. You should speak truth in a peaceful way and in a nice చెప్పేటువంటి విధానమును కూడాను మనం నేర్చుకోవాలి. We should also learn how to speak truth. ఇది కూడాను త్రికరణ శుద్ధి అయినటువంటి సత్యంగా రూపొందాలి. And that also must be truth based upon purity of 3 instruments. ఇంకా మూడవది ఆస్థేయము.
The third one is asteya. ఎలాంటి పరిస్థితులు ఎందు కానీ ఇతరుల వస్తువులను కానీ ఇతరుల యొక్క విషయములు కానీ మనము ఏమాత్రము అపహరించరాదు. We should not take away or steal the things relating to others or the matters relating to others under any circumstances. ఇది అపహరించాలి అనేటువంటి భావం కూడా మనలో రారాదు. Even the thought of stealing should not arise in our mind. అపహరించమని కూడా నోటితో మనం చెప్పరాదు. We should never utter to any person that he should steal. కనుక త్రికరణ శుద్ధితో ఇతరుల వస్తువులను ఏ విధంగా కూడా అపహరించుటకు మనం పూనుకోరాదు. One should not try to steal others' things by either thought, word, అది or కూడా deed. మానవతా విలువ. That is another human value. బ్రహ్మచర్యము. Next one is brahmacharya. కేవలం వివాహం ఆడకుండినంత మాత్రమున్న బ్రహ్మచర్యం అని భావించరాదు. One should not consider as if he is observing brahmacharya, he is బ్రహ్మచర్యం not అనగా married. త్రికరణ శుద్ధితో ఎట్టి కర్మలు చేసినా ఎట్టి తలపులు తలచినా ఎట్టి మాటలు చెప్పినా ఇది బ్రహ్మభావముతో ఉండినటువంటివిగా ఉండాలి. Whatever one thinks, whatever one talks, or whatever one does, సర్వ కర్మలు భగవత్ప్రీత్యార్థమైన భావంతో ఆచరించాలి. all these things must be done for the pleasure and for the glory of the Lord as offerings to Him. మనసునందు మాట యందు క్రియలందు కూడాను కేవలము బ్రహ్మభావముతో చేయించినటమే బ్రహ్మచర్యము అన్నారు. In thought, word, and deed, living in the Brahma, that is real brahmacharya. ఏ పనైనా చేయి ఇది బ్రహ్మార్పితం అనుకోండి. పనులు మాత్రం మాననక్కర్లేదు. Whatever work you do, offer it to Lord. Don't give work. మనము చేసేటువంటి యొక్క పనులు కానీ చెప్పేటువంటి యొక్క పదములు కానీ తలచేటువంటి తలుపులు కానీ బ్రహ్మభావముతో కూడినటువంటివిగా ఉండాలి. All actions, all thoughts, and all words must be associated with బ్రహ్మభావమును Brahma feeling. ఆచరించడమే బ్రహ్మచర్యము అన్నారు. Living and moving in the feeling of Brahma that is real brahmacharya. ఇంకా అపరిగ్రహము. Then aparigraham, పరిగ్రహము చాలా చెడ్డది అన్నది వేదం. accepting favors from others is rather bad. ఎవరితో కూడాను మనం ఏ వస్తువులు కూడాను మనము ఒక బహుమానంగా కానీ ఇంకే విధమైన యొక్క దీంట్గా కానీ మనం అందుకోకూడదు. We should never accept anything from anyone either as a gift అయితే or anything దీనికి free. కొన్ని నియమములు మాత్రమే నియమించింది వేదము. Veda has prescribed certain rules with reference to this. తల్లి దగ్గర, తండ్రి దగ్గర, భర్త దగ్గర, గురువు దగ్గర, ఈ విధమైన దైవం దగ్గర ఏమైనా కూడా మనం పుచ్చుకోవచ్చు. From mother, father, husband, master and preceptor and God, you can accept anything. ఇందులో తప్పు లేదు. There is nothing wrong in ఇది this. కర్తవ్యము, This is your వారి duty. బాధ్యత. It is their responsibility. అంతేకాని ఇతరుల దగ్గర మాత్రము ఏ బహుమానం కిందనో ఏ సందర్భం కిందనో మనం ఒక వస్తువులను పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము వారికి రుణం పడిపోతాం. But we should not accept anything from anyone other than these five people. Otherwise we get indebted to them. ఆ రుణాన బంధం అనేటువంటిది తీర్చుకోవటము ఇది కేవలం అసాధ్యము. It is difficult to settle that indebtedness with others. ఇది కేవలము కర్మ శాసనం నందు ఇది ప్రధానమైన శాసనము. This is a very important law in law of action. ప్రతి కర్మ కూడాను దీనికి ఒక ప్రతిఫలం ఉంటుండాలి. For every action there is a reaction, there is a result. There is ఈ a, కర్మ అనేటువంటిది కేవలము ఈ జగత్తుగా ఒక అర్థంగా తీసుకుంది. this action may be compared to this world ఈ as a mirror. జగత్తులో మనం ఏమి చేసినప్పటికీ అవి తిరిగి మనకు ప్రతిఫలంగానే లభిస్తూ ఉంటాయి. Whatever you do in this world, you get the fruits thereof. అద్దము ముందు పోయి నీవు నమస్కరిస్తే ఆ అద్దంలోని ప్రతిబింబం తిరిగి ఆ నమస్కారం నీకే ఇస్తుంది. Standing before a mirror, if you offer obeisance, the reflection in the mirror అద్దం ముందు returns. పోయి ఆ ప్రతిబింబాన్ని నీవేనా దండిస్తావంటే ఆ ప్రతిబింబం కూడా నిన్ను దండిస్తుంది. In the reflection in the mirror, if you were to just chastise or show some anger, ఇదే it is విధంగానే shown back. ప్రకృతి అంతా కూడా కేవలం ఒక అద్దం వంటిది. The nature may be compared to a ఈ pure అద్దం mirror. వంటి ఈ ప్రపంచంలో నీవు ఏమి చేసినప్పటికీ ఆ ప్రతిబింబాలు నీకే లభిస్తూ ఉంటాయి. In this world which may be compared to a mirror, whatever you do is returned to you. కనుకనే మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా దోషరహితమైన కర్మలుగా ఉంటుండాలి. Therefore, all our actions must be pure,
free ధర్మ from, సహితమైనటువంటి కర్మలుగా ఉంటుండాలి. free from defects, and they must be in accordance with మానవతా విలువ righteousness. సహితమైనటువంటి కర్మలుగా ఉంటుండాలి. They must be in accordance with human values. కనుకనే మనము ఎవరి దగ్గర ఏ వస్తువును మనం అందుకున్నప్పటికీ వారికి మనం రుణస్థులైపోతాము. Therefore, whatever you accept from anyone, you become indebted ఆ to him. రుణపడినటువంటి వ్యక్తి తిరిగి వారింటిలో ఏ కుక్కగానో పిల్లిగానో ఏ యొక్క గాడిదగానో పుట్టవలసి వస్తుంటుంది. This debtor who gets indebted has to be born as a dog or someone in that particular కనుక family to మనము settle. ఈ విధమైనటువంటి విచారణకు మనకు చోటు ఇవ్వకుండా ఎవరైనా ఏమైనా ఇస్తే నీరో లేక పలహారమో లేక టిఫిన్లో అవి భుజించవచ్చు, తప్పు లేదు. Well, if someone were to offer you some eatables etc. at home, they may be accepted. There may not be any mistake. కనుక మిగిలినటువంటి విషయాల్లో మాత్రము ఎవరి దగ్గర డబ్బు తీసుకోవటం కానీ ఎవరి దగ్గర వస్తువులు తీసుకోవటం కానీ ఇది మంచిది కాదు. In things other than that, like accepting money, accepting objects and తల్లిదండ్రుల దగ్గర things, నీవేమైనా పుచ్చుకో, దీంట్లో దోషం లేదు. you may accept anything from parents. There is భర్త దగ్గర no, భార్య, భార్య దగ్గర భర్త ఏమి తీసుకున్నా కానీ దోషం లేదు. Similar- ఇది అర్ధాంగి, ఈ యొక్క ఇరువురికి నీ సమానమైన అధికారం ఉంటుండాలి. similarly between the husband and wife, they may have anything between themselves. There is గురువు nothing wrong. అనుగ్రహంతో ఏమిచ్చినా కూడా నువ్వు పుచ్చుకోవచ్చును. When the preceptor confers as an act of grace on ఇంకా you, దైవం దగ్గర నో లిమిట్, లిమిటే లేదు ఇక్కడ. when it comes to a matter of God, ఏమిచ్చినా కూడా నువ్వు పుచ్చుకోవచ్చును. you can accept anything from God. తీసుకు Absolutely ఇచ్చినా no limit. పుచ్చుకోవచ్చును, దెబ్బలిచ్చినా పుచ్చుకోవచ్చు. అవన్నీ కూడా మన మంచి కోసమే. When he gives you some chastising, when he, దైవము ఏమి చేసినా కూడాను ఇది నా మంచి కోసమే అనేటువంటి భావంతో ఉండినప్పుడు అవన్నీ కూడా నువ్వు ఉత్తమమైన స్థితిని అందిస్తాయి. whatever God gives us is for our own good. This must be a firm belief. కనుక మానవతా గుణములనగా ఈ ఐదే ప్రధానమైన గుణములు. When you say human values, the real ఈ human values ఐదు are these పంచ five. ప్రాణములు ఒక దేహములో చేరినట్టుగా ఈ పంచగుణములు కూడాను ఒక్క యమము అనేటువంటి దాంట్లో ఇమిటి ఉన్నాయి. Just as the human body has 5 live breaths, this yama has these 5 qualities as its live యమ breaths. అనగా అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఈ ఐదే మానవుని ప్రధానమైన విలువలు. The most important values are ahimsa, satyamu, asteyamu, brahmacharyamu, aparigrahamu for every human ఈ being. ఐదింటిని మనం పాటించినప్పుడు మన జీవితము పూర్ణ మానవుడిగా రూపొందుతుంది. If we can observe these 5 values in our life becomes full and complete. ఇట్టి మానవత్వాన్ని అభివృద్ధి గావించే నిమిత్తమై వేదములు అనేక విధములైనటువంటి మార్గములను ప్రబోధిస్తూ వచ్చినాయి. In order to develop humanity on these lines, Veda has shown a number of ways for ఈ అనేక humanity. మార్గముల లోపల కూడాను 3 మార్గములుగా ప్రధానమైనటువంటివిగా నిరూపిస్తుంది. Even among the different paths shown by Veda, అవే 3 are కర్మ, important. ఉపాసన, జ్ఞానము. Those 3 paths are karma, path of action, path of devotion, path of ఈ knowledge. 3 మార్గముల లోపల ఏ మార్గంలో నీవు ప్రయాణం చేసినప్పటికీ గమ్యమును చేరగలవు. Whichever path you take out of these 3, you are sure to reach the goal. అన్నింటికి మూలాధారమైనటువంటిది భగవత్ నామము అని చెప్పింది. The most important one, even among all these things, is the name of the Lord. కనుక భగవత్ నామమును చింతించుకుంటూ Thinking of the name of the సమాజ Lord, సేవలు చేసుకుంటూ serving the society, సర్వకర్మలు భగవత్ ప్రీత్యాత్మను గావించి offering all action to the Lord. మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టతను నిలుపుకోవటమే ఇది ప్రధానమైనటువంటి సూత్రమని బోధించింది వేదం. Veda has said that maintaining humanity, following these human values is the most important thing. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం
జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం 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 బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ